బీఆర్ఎస్ లో తాటికొండ రాజయ్య కథే సపరేటు. అప్పట్లో ఆరోగ్య మంత్రిగా డిప్యూటీ సీఎం గా పోస్టులకు ఎక్కిండు. అటెంక ఆరోపణలు వచ్చినాయని కేసీఆర్ పోస్టులకు వెళ్ళి తీసేసి పక్కకు పెట్టి అటెంక సర్పంచ్ నవ్య ఎపిసోడ్ తోని తాటికొండ రాజయ్య పతార ఇంకింత పలసగైంది. అన్ని ఆయన గాసారానికే గ్యాస్ నూనె పోసి మంట పెట్టినట్టు అయ్యి ఎమ్మెల్యే టికెట్ కూడా రాకుండా పోయింది. అప్పటి సంది ఎవరైనా గానొచ్చినా ఎట్లున్నావు అడుగు బాగలేను అని చెప్పుకునేంత బాలేని పొజిషన్ కు పోయిండు పాపం. మీదికెళ్ళి వరంగల్ ఒకటే పార్టీలో ఉన్న కడియం డామినేషన్ తోని రాజయ్య నారాజయ్యి ఇద్దరికి వడకుంటైన పంచాలు కూడా అందరు చూసిరు. కొన్నిసార్లు అయితే బాధ బయటికి చెప్పుకొని వల్ల ఎడిచిన ముచ్చట్లు కూడా చూస్తే అటెంక కొన్నొద్దులకు నాకు ఎందుకు రపరపంతా అని కోపం మీద కార్ పార్టీకి రాజీనామా చేసిండు రాజయ్య. ఇప్పుడు కడియం శ్రీరే ఆయన బిడ్డ కావ్య ఇద్దరు కాంగ్రెస్ లో పోయే వరకల్లా వరంగల్ ఆగం కథనే అయింది. ఏరి కోరి కడియం బిడ్డ కావ్యని ఎంపీ క్యాండిడేట్ అని ఫిక్స్ చేస్తే దొసప మీరొద్దు మీ పార్టీ టికెట్ వద్దని ముఖం మీద కొట్టిపోయినంత పని చేసింది ఆమె. దాంతో మళ్ళా వద్దని పోయిన రాజయ్యనే రావయ్య రామసక్కని రాజయ్య అని మళ్ళా గులాబీ పార్టీలకు పిలిచి గులాల్ జల్లి కండ్వ కప్పాలన్న ప్లాన్ ఉన్నారట బీఆర్ఎస్ పెద్ద లీడర్లు. కోపం మీద రిజైన్ చేసి పోయినా గానీ రాజయ్య ఇప్పటికైతే ఏ పార్టీలో జాయిన్ కాలేదు. కాబట్టి పార్టీకి వెళ్ళి టికెట్ ఇస్తే పతారా కలిసి వస్తుందేమో అన్న ఉపాయం ఓటేసిరట.